తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట్లు, పోలీసులతో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు 65% పైగా పోలింగ్ అయినట్లు సమాచారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘర్షణలు, గొడవలు, తోపులాటలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ నెమ్మదిగా ప్రారంభమై ముగిసే సమయానికి కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో అంతా సజావుగానే జరిగింది. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సీఐ సహకరిస్తున్నారని ఆరోపించిన జగ్గారెడ్డి 34వ వార్డులో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిగ్గింగ్ చేస్తున్నారని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టు నీకు సంఘంలోకి తెలియదా? నా క్యాండిడేట్ గల్ల ఎట్లా పట్టు సీఎం రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. నేను జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ హల్చల్ చేశారు. హరిచరణ్ మార్వాడి స్కూల్లో పోలింగ్ కేంద్రంలో పోలీసులపై, ఎన్నికల సిబ్బందిపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపారు. ఇదే విషయాన్ని అరవింద్ కు కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా. What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. నువ్వు చెప్తారు కదా మా మీద ఏం చేస్తున్నావు మరి? దొంగోట్లు ఏం చేస్తున్నావు మరి? క్యాండిడేట్ కంప్లైంట్ చెక్ చేసుకోవాలి కదా. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసి తీసుకువెళుతూ ఉండగా ఓ బీఆర్ఎస్ కార్యకర్తను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీస్ వాహనం నుంచి బయటకు లాగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మండిపడ్డారు. సీఐ తన కాలర్ పట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో కొండేటి శ్రీధర్ వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. 58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 13వ వార్డుకు చెందిన 27వ పోలింగ్ స్టేషన్ వద్ద దొంగ ఓట్ల ఆరోపణలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఏజెంట్ ప్రశ్నించాడు. ఓటర్ను బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 32, 33 పోలింగ్ బూత్ల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ 6వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులతో తనపై బీఆర్ఎస్ అభ్యర్థి దాడి చేయించాడని కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ఆరోపించారు.
ఆఫీస్ ఓపెన్ చేసుకుని ఆఫీస్ లో కూర్చొని అంతిరెడ్డి వాళ్ళ క్యాడర్ అంతా రౌడీలగా చేస్తున్నారు. వాళ్ళు ఏంటి సార్ అది 144 సెక్షన్ అంతమంది ఎట్లుంటారు సార్ అని నేను అడిగితే, నేను క్యాండిడేట్ సార్ అంటే అక్కడికి వచ్చి కొడతాను నన్ను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను స్థానికేతరులంటూ ఎల్లారెడ్డి పరిధి నుంచి పంపించేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ బస్టాండ్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ను నేరుగా పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో స్వల్ప ఉద్రిక్తత కొనసాగింది. 20-21 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తూ గొడవకు దిగారు. ఒక దశలో బాహాబాహీకి దిగారు. వెంటనే స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రంలోపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.